హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 25 భాగాన్ని వినిద్దాం. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళబోతాడు దీక్షిత్. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నా మాటలకి సమాధానం దొరకలేదు, నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటూ తనని ఆపే ప్రయత్నం చేస్తుంది. పదే పదే మోగుతూనే ఉంటుంది. నేను డోర్ ఓపెన్ చేసిన తర్వాత నీ ప్రశ్నకి సమాధానం చెప్తాను అంటాడు దీక్షిత్. తన కోసం ఎదురు చూస్తూ సోఫాలోనే కూర్చుని ఉంటుంది. డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా ఉన్న శిల్పాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి బావా, జూ నుంచి పారిపోయిన సింహాన్ని చూసి భయపడుతున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? నీకు కాబోయే భార్యని చూసి సంతోషించాల్సింది పోయి ఇంత ఆశ్చర్యానికి గురవడానికి ఏంటి కారణం? అంటే లోపల ఎవరైనా ఉన్నారా? అలాగే అనిపిస్తుంది. నువ్వు నన్ను చూసి భయపడుతున్నట్టు కనిపిస్తుంది. అంటే లోపల ఏదో జరుగుతుంది. జరుగు బావా, లోపల ఎవరున్నారు అంటూ తనని పక్కకి తోసి చూడ్డానికి లోపలికి వెళ్తుంది. సోఫాలో కూర్చుని ఎదురుగా కనిపిస్తుంది ప్రియా. తనని చూసి, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు, మా బావ రూమ్లోకి నీకేం పని, ఎందుకు వచ్చావు అంటూ తనని నిలదీస్తుంది. నన్నెందుకు అడుగుతున్నావు, మీ బావని అడుగు. ఏంటి బావా, ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంది, అసలు ఎవరు తను, ఎందుకు వచ్చింది, నీ రూమ్లో ఎందుకుంది, నాకు తెలియాలి, లేకుంటే నేను ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాల్సి వస్తుంది. మోక్షిత్ బావుతో పెళ్ళికి రెడీ అయ్యాను, కానీ మీ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని దూరం పెట్టేశారు కదా. అప్పుడు మా నాన్న అడిగితే ఏం చెప్పారు? దీక్షిత్తో శిల్పా పెళ్లి జరిపిస్తామని మాటిచ్చారు. మరి నువ్వు చూస్తే ఏమో ఇక్కడ ఇంకొక అమ్మాయితో ఏకంగా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నట్టు కనిపిస్తుంది. నా ప్రశ్నకు సమాధానం చెప్తావా, ఇలాగే మౌనంగా ఉంటావా? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, మా ఆఫీస్లో పనిచేస్తుంది. తనకి ఈ మధ్య దెబ్బ తగలడం వల్ల నా రూమ్లోకి తీసుకుని వచ్చాను. అంతే తప్పనిస్తే నువ్వు ఊహించుకుంటాంటూ ఇక్కడ ఏమీ జరగడం లేదు. మీకు ఇష్టం లేకుంటే చెప్పు, తనే ఇప్పుడే బయటికి వెళ్ళిపోతుంది అని అంటాడు. ఒక్కసారిగా కోపం వస్తుంది ప్రియకి. వెళ్ళి తన కాలర్ పట్టుకుంటుంది. ఎలా కనిపిస్తున్నాను నేనెక్కు? నువ్వు కావాలి అన్నప్పుడు నన్ను బలవంతంగా తీసుకుని వస్తావు. ఇప్పుడు నీకు అవసరం లేదని తెలిసిన తర్వాత నన్ను పంపించేస్తావు. తీసుకురావడం తీసుకుపోవడం అంతా మీ ఇష్టమేనా? ఏమనుకుంటున్నారు మీ అన్నదమ్ముళ్ళు? నేను ఒక ఆట బొమ్మలా కనిపిస్తున్నానా? నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పిన తర్వాత హచ్చుకుక్కలా నా చుట్టూ తిరిగావు. ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పిన తర్వాత కూడా నన్ను పంపించే ప్రయత్నం చేస్తున్నావు అంటూ తన కాలర్ పట్టుకుని తనని దగ్గరికి లాగుతుంది. మరి నువ్వెప్పుడొచ్చావు నన్ను ప్రేమిస్తున్నానని? ఇప్పుడు చెప్తున్నాను కదా అంటూ తనని ఇంకా దగ్గరికి లాక్కుని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా అంటూ తన పెదవుల మీద కిస్ చేస్తుంది. అది చూసిన శిల్పాకి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. ఏంట్రా బావా, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీ ఇద్దరు సరసాలు ఆడుకుంటున్నారా? ముసై, నువ్వు ఎవరినైనా ప్రేమించు, ఆ అబ్బాయి ఎలాంటి వాడైనా తీసుకొచ్చి నీకు పెళ్లి జరిగేలా చేస్తాను. నువ్వు వచ్చి మంచి పని చేస్తావు. తన మనసులో మాట బయట చెప్పకుండా నన్ను ఏడిపిస్తూ ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత తన మనసులో మాట నాతో చెప్పింది. థ్యాంక్ యూ శిల్ప, వచ్చినందుకు. తన బాధ పట్టించుకోకుండా తనతో మాట్లాడుతూ ఉంటాడు. శిల్ప కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ అత్తయ్యతో డైరెక్ట్గా మాట్లాడడానికి టికెట్ బుక్ చేసుకుంటుంది. ఏంటి మళ్ళీ చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అదే కదా చెప్పింది, మరెన్నిసార్లు చెప్పాలి? తన నడుము చుట్టూ చెయ్యి వేసి తనని దగ్గరగా తీసుకుంటాడు. ఈ ఎడబాటు నీకు ఎంత నరకంగా అనిపించిందో అంతకన్నా నరకంగా అనిపించింది నాకు. నీతో మాట్లాడకుండా ఉండాలి అంటే లోపల ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. 2 రోజుల్లో చెప్పిస్తాననుకున్నాను, 2 రోజులు దాటించేశావు కదా. ఈ వారం రోజుల మాటలు మొత్తం నేను మాట్లాడతా, నువ్వు వింటూ ఉండు. అంటే ఏంటి, ఇది నాకు పనిష్మెంట్ అంటావా? అంతేగా మరి, నీకు ఇంకా పనిష్మెంట్ ఇవ్వాల్సింది చాలానే ఉంది, ఇవ్వమంటావా అంటూ తన కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది. తను అలా మాట్లాడుతూ ఉంటే తన కళ్ళు కాస్త కిందికి దించేస్తుంది ప్రియా. ఏంటి ప్రియా, సిగ్గుపడుతుందా? ఎప్పుడు నాతో ధైర్యంగా మాట్లాడుతూ పోరా అంటూ తిట్టే ప్రియా సిగ్గుపడుతుందా అంటూ తనని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఛీ పో అంటూ గదిలోకి పరిగెడుతుంది తను. ఇక పోయేదేం లేదు, జీవితాంతా నీకు తోడుగా ఉండడమే, నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను అంటూ తన వెనకే వెళ్తాడు. ఏమైందండి, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అదేం లేదు, జస్ట్ వర్క్ విషయం గురించి ఆలోచిస్తున్నాను, అందుకే చెప్పాను మోక్షిత్ గారు నేను వెళ్ళిపోతానని. మీరే నా మాట వినకుండా తీసుకుని వచ్చారు. ఇప్పుడు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళాలి అంటే టైం పడుతుంది కదా. పర్వాలేదు, భార్య కోసం ఆ మాత్రం తిట్లు తినాల్సి వస్తుంది, అందులో నాకు బాధగా అనిపించట్లేదు అని చెప్తూ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, నేను రావడానికి ఆలస్యం అవ్వచ్చు, నా కోసం ఎదురు చూడకు అని చెప్పి వెళ్ళిపోతాడు.
కోమలి మాట్లాడుతున్నా వినకుండా ఏంటి అలా చెప్పి వెళ్ళిపోయారు, కనీసం ఈ రోజైనా త్వరగా వస్తారనుకున్నానే, ఎప్పుడూ బిజీ అంటూ దిగులుగా లోపలికి వెళ్ళిపోతుంది. ఏమైందమ్మా, సంతోషంగా గుడికి వెళ్ళిన మీరు ఇంత దిగులుగా వస్తున్నారు? ఏం చేయమంటావక్క, పోలీసు వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంతే కదా. ఆయన బర్త్డే ఈరోజు, కనీసం ఈరోజైనా త్వరగా వస్తారనుకుంటే అర్జెంట్ పని ఉందంట, నా గురించి ఎదురు చూడకొని చెప్పి వెళ్ళిపోయారు. అయ్యో మీరంత దిగులు పడకండి అమ్మా, అయ్యగారు త్వరగా వస్తారు, నా మాట వినండి, తప్పకుండా జరుగుతుంది. అయ్యగారికి ఇష్టమైన వెరైటీస్ మొత్తం చేద్దాం రాత్రికి, ఆయన భోజనానికి వచ్చి ఆశ్చర్యపోవాలి అని కాంతం చెప్తుంది. చేసి వేస్ట్ అవుతాయేమో అక్క. లేదు, నా మాట మీద నమ్మకం ఉంది కదా, మీకైతే అలాగే చెయ్యండి. కాంతం అంతలా చెప్పడంతో రాత్రి తనకి ఇష్టమైనవి చేయడానికి ముందు నుంచే ప్రిపరేషన్ మొదలు పెడుతుంది. సాయంత్రం 7 అవుతుంది. తనకు తెలుసు కోమలి తన కోసం భారీగా ఏర్పాట్లు చేసి ఉంటుందని. సార్తో ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది మోక్షిత్, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, నాతో ఏమైనా చెప్పాలా? సార్ అది అని నాచుతూ ఉంటాడు. ఏమైనా ఉంటే చెప్పు. ఈరోజు నా బర్త్డే సార్, నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ఈరోజు నన్ను వదిలేరు. ఈ మాట ఎంత ఆలస్యంగా నా చెప్పడం. హ్యాపీ బర్త్డే మై బాయ్, ఈ విషయం ముందే చెప్పుంటే ఎప్పుడో పంపించేవాని కదా, ఇప్పటికైనా చెప్పి మంచి పని చేస్తావు, వెళ్ళవయ్యా అంటూ నవ్వుతూ తన్ని పంపిస్తాడు. తనకి కూడా సంతోషంగా అనిపించి ఇంటికి బయలుదేరుతాడు. అప్పటికే 7:15 అయింటుంది. తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది కోమలి. మోక్షిత్ ఇంటికి వస్తాడు. కోమలి ఎక్కడా కనిపించదు. వంటింట్లో కాంతం కనిపిస్తుంది. బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. చీర కట్టుకుంటూ కనిపిస్తుంది. డోర్కి గడియ పెట్టలేదు కాబట్టి పిల్లిలా లోపలికి వెళ్తాడు. తన వెనక్కి వెళ్ళి తన నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకుంటాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి అమ్మా అంటూ అరుస్తుంది. ఏమైందమ్మా అంటూ కాంతం అరుపు వినిపిస్తుంది. ఎదురుగా ఉన్న మోక్షిత్ని చూసి ఏం లేదక్క, బొద్దింక అంటుంది. కాంతం మోక్షిత్ వెళ్ళడం చూసింది కాబట్టి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. తన ఎదభాగం కనిపించకుండా చేతులు అడ్డుపడుతుంది. ముందుకు వెళుతూ ఉంటాడు మోక్షిత్. తన వెనక్కి వెళ్తూ ఉండగా మంచం తగిలి బెడ్ మీద పడిపోతుంది. తన మీద అమాంతం వచ్చి చేరుతాడు. ఇప్పుడు వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు? ఈ బొద్దింక నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు కదా. వదలండి మోక్షిత్ గారు, అడగలేక అడుగుతుంది. వదలను, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను, ఇక ప్రొసీడ్ అవ్వాల్సిందే, నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. కోమలి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మౌనం అంగీకారం అనుకుంటా భార్యామణి. ప్రొసీడ్ అయిపోమంటావా అంటూ తన పెదవుల మీద ముద్దు పెట్టుకుంటాడు. ఇప్పుడు కాదు అని చిన్నగా చెప్తుంది. మరి ఎప్పుడేంటి? దానికి ఇంకా సమయం ఉంది భర్త గారు. ఏంటి అన్యాయం? భర్తని దూరంగా పెట్టిన భార్య అని కేసు ఫైల్ చేయాలి. చేయండి, అప్పుడు ఇంకా దూరం ఏర్పడుతుంది, అంతే కదా. అబ్బా, ఒకప్పుడు కోమలి మాట్లాడేదే కాదు, ఇప్పుడు మాటలు బాగా నేర్చుకుంది. ఏదో అమ్మగారు కొద్దిగా నేర్పించారు, అలా నేర్చుకున్నాను. అందుకే అమ్మ నాన్న ఆట కూడా నేర్పిస్తాను, అది కూడా నేర్చుకో అని చిలిపిగా అడుగుతాడు. మాట్లాడకుండా సిగ్గుపడుతూ ఉంటుంది. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మీకోసం చాలా వెరైటీస్ చేశాను, వెళ్ళండి అంటూ తనని బలవంత పెడుతుంది. అబ్బా, ఇవ్వమన్నది మాత్రం ఇవ్వవు కదా అంటూ టవల్ తీసుకుని కోపంగా వెళ్ళిపోతాడు. నవ్వుకుంటూ చీర కట్టుకుంటుంది. ఆగండి శ్రీవారు, మనిద్దరు గుర్తు ఉండిపోయేలా ఏర్పాటు చేస్తాను, కానీ అది సర్ప్రైజ్ అంటూ ముసిముసిగా నవ్వుకుంటుంది. మోక్షిత్ ఫ్రెష్ అయి బయటకు వస్తాడు. తనకిష్టమైన ఐటమ్స్ మొత్తం చేసిస్తుంది. ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేసి ఉంటావు అనుకుంటా, అంతేనా కాంతమ్మా? అయ్యో బాబు, నీకు ఇష్టమని చెప్తే చాలు, కోమలమ్మ మీకోసం ఏమైనా చేసేస్తుంది. ఆ మాత్రం ఈ వంటలు చేయడంలో ఆవిడికి ఏమి ఇబ్బంది చెప్పండి. నిజమే, నా జీవితంలోకి వచ్చిన ఒక అదృష్టం తను అని నవ్వుతూ తన వైపే చూస్తాడు. తినటం పూర్తి చేసిన తర్వాత మిగిలినవన్నీ కాంతం ఇంటికి తీసుకువెళ్తుంది. తను వెళ్ళిపోయిన తర్వాత కోమలిని బయటికి తీసుకెళ్తాడు. ఎక్కడికండి ఈ టైంలో? ఇంత తిన్న తర్వాత అరగాలి కదా, అలా నడుచుకుంటూ వెళ్దాం పదా అని తనని బయటికి తీసుకుని వెళ్తాడు. మోక్షిత్ తన చేతిని పట్టుకుని తనతో పాటు నడుస్తూ ఎన్నో ఊసులు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలు ఒకరివి ఒకరు షేర్ చేసుకుంటూ ఎంతో సంతోషంగా వెళుతూ ఉంటారు. అలా వెళ్తున్న క్రమంలో మోక్షిత్కి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేస్తాడు. దీక్షిత్ అక్కడ జరిగిన విషయాలు తనతో షేర్ చేసుకుంటాడు. రేపు మేము బయలుదేరి వైజాగ్ వస్తున్నాం. అసలే శిల్ప మమ్మల్ని చూసిందన్నయ్య, కాబట్టి ఇంటి దగ్గర పెద్ద గొడవే పెట్టుంటుంది. మా పెళ్ళికి ఒప్పించాల్సిన బాధ్యత కూడా నీదే. అలా అంటావేంట్రా? ఆ మాత్రం చేయలేనా? నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పు.
త్వరగా రండి అని చెప్తాడు. ఏం జరిగింది? ఎవరితో మాట్లాడుతున్నారు? మన దీక్షిత్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయితో పెళ్లికి ఒప్పించమంటున్నాడు. ఆ మాత్రం చేయలేనా అని చెప్తున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈ మాట విన్న తర్వాత. అత్తయ్య వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. నాకు కూడా తోడుకోడలు దొరుకుతుంది. నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను టార్చర్ చేస్తున్నానా? అయ్యో అలా కాదండి. నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి నాకు తోడుగా ఒక అమ్మాయి దొరుకుతుంది కదా. అన్ని విషయాలు అత్తయ్యతో మీతో షేర్ చేసుకోలేనివి కొన్ని తనతో షేర్ చేసుకోవచ్చు. అందుకని అలా చెప్పాను. నేను ఇంకా నా మీద కంప్లైంట్ ఇస్తారేమో అనుకున్నాను. మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఏముంది చెప్పండి. నన్ను ఎంతో సంతోషంగా చూసుకుంటున్నారు. అలాంటిదే మీ గురించి నేను ఎందుకు చెప్తాను? అవును కోమలి, ఒక విషయం అడుగుతాను, మనసులో దాచుకోకుండా చెప్తావా? మీరు అడగండి, నేను చెప్పకపోవడమా? అడగండి. ఒకప్పుడు నేను దూరం పెట్టాను కదా, అప్పుడు నువ్వు నా గురించి ఏమనుకున్నావు నీ మనసులో? నిజం చెప్పేస్తున్నాను, మీరు ఒక అమ్మాయిని ప్రేమించుంటారేమో అనుకున్నాను. అందుకే నన్ను దూరం పెడుతున్నారు అనుకున్నాను. అందుకే కాబోలు టైం తీసుకున్నారు అనుకున్నాను. కానీ నిజంగా మీరు నేనే ఒక అమ్మాయిని ప్రేమించాను, తనతో నా లైఫ్ అని ఒక్క మాట చెప్తే చాలు నేను వెళ్ళిపోయేదాన్ని. ఆ మాట కోసం కూడా ఎదురు చూస్తాను. దానికి పూర్తి ఆపోజిట్గా మీరు చూపిస్తున్న ప్రేమకి కరిగిపోతున్నాను. అప్పుడు అనుకుంటాడు మనసులో తను ఎంత బాధపడిందో అని. నిన్ను చాలా బాధ పెట్టాను కదా. పెట్టారు, బట్ ఆ బాధని మర్చిపోయేలా చేశారు కదా. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు మాటిస్తున్నాను కోమలి, నీ చేయి విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను నేను. కనీసం నువ్వు ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీకి కూడా మీ ఇంటికి పంపను. నా దగ్గరే ఉంచుకుంటాను. జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అంటూ తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. సంతోషంతో తనని అల్లుకుపోతుంది. అలాగే మాట్లాడుకుంటూ తనని ఇంటికి తీసుకుని వస్తాడు. పొద్దుటి నుంచి పనులు చేసి అలసిపోవడం వల్ల మోక్షిత్ కన్నా త్వరగా నిద్రపోతుంది కోమలి. తనని గుండెలకి హత్తుకుంటాడు. నిజంగానే నీకు దూరంగా ఉండాలనుకున్నాను. అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ప్రియా విషయం నీతో చెప్పాలనుకున్నాను, కానీ ఆ మాట బయటికి చెప్పడం ఇష్టం లేక మనసులో దాచేశాను. ఇక ప్రియా విషయం నీకు తెలియదు, అలాగే మన మధ్య అపార్థాలు రాకుండా ఉంటాయి. తెలుసుకొని నువ్వు బాధపడడం కంటే తెలియకుండా నీ భర్త మొదటిగా నిన్ను మాత్రమే ప్రేమించాడని నువ్వు అనుకోవడం మంచిది అని అనుకుంటాడు మోక్షిత్. వాళ్ళకి ఎలాగో పెళ్లి జరిగిపోతుంది, ఆ విషయం బయటికి రాదు కదా అని అనుకుంటాడు మోక్షిత్. మార్నింగ్ నిద్ర లేచి ఇంటి పని పూర్తి చేసి కాఫీ తీసుకుని వెళ్ళిస్తుంది. మోక్షిత్ గారు రోజు జాగింగ్కి వెళ్తారు కదా, ఈరోజు ఏంటి ఇంకా పడుకొని ఉన్నారు? చాలా టైర్డ్గా ఉంది, అందుకే వెళ్ళే ఓపిక లేదు, ఉండిపోయాను. ఒక కేసు గురించి ఇంట్రాగేషన్ చేస్తున్నానని తెలుసు కదా, వాళ్ళ గురించి ప్రెజర్ ఎక్కువగా ఉంది. వాళ్ళు దొరికిపోతే తర్వాత కొంచెం రిలీఫ్ దొరుకుతుంది అంటూ తనతో మాట్లాడుతూ ఉండగా తనకు ఒక అర్జెంట్ కాల్ వస్తుంది. ఆ ముఠా ఎక్కడుందో తెలుసుకున్నాం సార్, మీరు త్వరగా రండి అంటూ అటువైపు చెప్పడం పూర్తవుతుంది. ఇప్పుడే వస్తున్నాను అంటూ హడావిడిగా వెళ్ళి రెడీ అవుతాడు. కాఫీ కూడా తాగకుండా అర్జెంటు పనిని వెళ్ళిపోతాడు. ఏమైంది కోమలమ్మ, ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఆయనకి వర్క్ టెన్షన్ ఎక్కువ అవుతుంది అక్క. ఆయనంత కష్టపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను. నేను ఒక సలహా చెప్తాను, వింటావా అమ్మా? మీరు కూడా మా ఇంట్లో ఒక వ్యక్తి, అలాంటిది నీ మాట వినకుండా ఉంటానా? కోమలమ్మ, నా కూతురికి పురుడు సమయం దగ్గర పడింది. అందుకే బిడ్డని తిరిగి ఇంటికి తీసుకురావడానికి రేపు వాళ్ళ అత్తగారింటికి వెళ్తున్నాను. అలాగే సీమంతం చేయాలి కదమ్మా, అందులో నా బిడ్డ చాలా వీక్గా ఉంది అని డాక్టర్లు చెప్పారు. అందుకే నేను ఒక 3 నెలలు రాకపోవచ్చు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా నా బిడ్డ లాంటి వాళ్ళే. నేను లేని సమయంలో మీరు ఒంటరిగా కూర్చుని ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. మీ ఒంటరితనాన్ని పోగొట్టడానికి నేను ఒక ఉపాయం చెప్తాను. బాబుగారు ఎన్నో పనులు ఒత్తిడితో ఉంటారు. ఆ ఒత్తిడి కేవలం భార్య మాత్రమే పోగొట్టగలుగుతుంది. నేనా? ఎలా? నీకు చిన్న పిల్లకి చెప్పినట్టు చెప్పాలి. ఏ మొగుడైనా బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య నవ్వుతూ కనిపించి తనకు ఎదురు వెళ్ళాలని కోరుకుంటాడు. అప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోతాడు. ఇంకా మీకు పిల్లలుంటే నా చిన్న పిల్లల బోసి నవ్వులు చూసి తను పడిన కష్టం మొత్తం మర్చిపోతాడు. బాబుగారు మిమ్మల్ని దూరం పెట్టారు, మళ్ళీ మీరు అదే పని చేస్తున్నారు కదా. ఇకనైనా మీరు దూరాన్ని దగ్గర చేసుకోండి. మీరు ప్రేమతో భర్తకి దగ్గర అవుతూ ఉంటే ఆయన బయటపడుతున్న కష్టాన్ని మరిపించగలుగుతారు. అలాగే బయట విషయాలు బయట మరిచిపోయి ఒక కొత్త లోకంలోకి వస్తున్నట్టు ఇంట్లోకి వస్తారు. మొత్తం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు చూపిస్తున్న ప్రేమతో ఆయన టెన్షన్ మర్చిపోయేలా చేయగలచ్చు. మిమ్మల్ని ఒక బిడ్డగా చూసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎడబాటు ఎంత దూరంగా ఉంటే ఇంకొకరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. అలా జరగకూడదు. అందుకే ఈరోజు రాత్రికి ఏర్పాట్లు చేస్తాను. మీరు ఎప్పుడు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి అని ఆశపడే వాళ్ళల్లో నేను కూడా ఉంటాను. రేపటి నుంచి నేను రాను కాబట్టి మీ సంతోషాన్ని నేను చూడాలి అని చెప్పి నవ్వుతూ తన బుగ్గ గిల్లుతుంది.
ఆ మాటకి సిగ్గుపడుతుంది కోమలి. మీరు సిగ్గుపడడం ఆపి డబ్బులిస్తే బజారుకు పోయి కావాల్సిన సామాన్లు తీసుకొస్తాను. నాకు తెలిసి బాబుగారు సాయంత్రం వచ్చేస్తారు. మీరు అదిరిపోయేలా రెడీ అయ్యాలి. వెళ్ళండమ్మా వెళ్ళండి అని అనడంతో నవ్వుకుంటూ వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి తనకిస్తుంది. కోమలి సంతోషం అలాగే భయం రెండూ మొదలవుతాయి. కొంచెం సమయం తీసుకోవాలనుకుంటుంది. బట్ పెద్దవాళ్ళు మన మంచిగా చెప్తారు కదా అని మోక్షిత్ సంతోషం గురించి ఆలోచిస్తుంది. అలాగే కానిస్టేబుల్ చెప్పిన ఏరియాకు వెళ్ళి అక్కడున్న ఒక ఇంటి చుట్టూ పోలీసులు బలగాలు చుట్టుముడతాయి. బయట పోలీసులు వాళ్ళున్న సంగతి వాళ్ళకి తెలియదు. సమయం 7 కాబట్టి నిద్రపోతూ ఉంటారు. డోర్ కొట్టిన శబ్దానికి ఎవరో అనుకుని నిద్రమత్తులో కామన్గా డోర్ ఓపెన్ చేస్తారు. బయట ఉన్న పోలీసులను చూసి డోర్ వేసే ప్రయత్నం చేస్తాడు. అప్పటికి అందరూ కలిసి డోరు బద్దలు కొడతారు. బీహార్ నుంచి వచ్చిన దొంగలుగా భావించి అక్కడున్న 17 మందిని పట్టుకుంటారు. వాళ్ళు చేసిన చైన్ రాబరీకి సంబంధించిన భారీ సంఖ్యలో బంగారం అలాగే డబ్బు బయటకు వస్తాయి. ఆ పని అయిపోయిన తర్వాత రిలీఫ్గా ఫీల్ అవుతాడు మోక్షిత్. ఈ కేసు విషయంలో ప్రెజర్ మొత్తం పోతుంది. అలాగే హెడ్ ఆఫీసర్ వాళ్ళ కోసం ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేస్తారు. నెల రోజులు వాళ్ళ కోసం చాలా తిరిగారు, అలసిపోయారు కాబట్టి. అలాగే దీక్షిత్ ప్రియ వైజాగ్కి బయలుదేరుతారు. కోమలి ఇంట్లో మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తూ బిజీగా ఉంటుంది. కాంతం అసలు ఈ రాత్రి వాళ్ళ జీవితాల్లో ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.